హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి పొడితో నేను ఒక స్వీట్ అయితే చేయబోతున్నా. దీన్ని కొబ్బరి లౌజ్ అంటారు, కొబ్బరి ఉండలు అంటారు, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా అంటారు ఫ్రెండ్స్. నేను ఇప్పుడైతే చూసారు కదా, కొబ్బరిని అయితే సన్నగా తురిమి పెట్టుకున్నాను. అలాగే దీనికి సరిపడంత బెల్లంని దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పాకానికి బెల్లం వేసి పాకం అయితే పట్టేద్దాం. ఫస్ట్ మనం చూసారు కదా, కావాల్సినంత బెల్లం అయితే వేసేసి పాకం పట్టేద్దాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి పాకం అయ్యేదానికి చేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా, బెల్లం అయితే కరిగిపోయింది, ఇంకా కొద్దిగా ఉంది. కొంచెం గట్టి పాకం అయితే రావాలి. గట్టి పాకం వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాము. ఓకేనా? అంతలోగా మనం ఒక గిన్నెకి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసి పెట్టుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అవ్వనే లేదు. అంతలేక మా ఋత్విక వచ్చి నాకు ఒకటి కావాలంటుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, బెల్లం అయితే పాకానికి వచ్చేసింది. ఇంకొక 2 నిమిషాలు అయితే పాకం బాగా పడినిద్దాము. మనకు పాకం బాగా వచ్చింది అని చూసుకునేదానికి మనం చూడండి, ఈ విధంగా తీసుకొని వాటర్లో వేస్తే బెల్లం అనేది ఉంట కట్టాలన్నమాట. చూసారు కదా, జారిపోతుంది. ఇంకొంచెం పాకుండాలి. అబ్బా, వాసన అయితే బెల్లం పాకు వస్తూ ఉంటే ఫ్రెండ్స్ అస్సలు గుమ్మగుమ్మలాడిపోతా ఉంది. చూసారు కదా, పాకు అయితే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. చూసారు కదా, ఇక్కడ చూడండి, మొన్న బెల్లము చూసారు కదా, పాకు అయితే వచ్చేసింది. ఇప్పుడు మనము దీంట్లో సిమ్ పెట్టుకోవాలి. ఫస్ట్ స్టవ్ పాకు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి మనం తురుము పెట్టుకున్నాం కదా, ఈ కొబ్బరిని వేసేయాలి. వేసి బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం వేసేసి చూసారా ఫ్రెండ్స్, మనం కొబ్బరి బెల్లం పాకుండలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు దాన్ని మనం ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. దీన్ని అయితే ప్లేట్లోకి అయితే తీసేసాను. దీన్ని కొంచెం ఫ్యాన్ కింద పెట్టేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఉండలు అయితే చుట్టేద్దాం ఫ్రెండ్స్. నేను చూపించేస్తాను ఇప్పుడే. చూసారు కదా ఫ్రెండ్స్, అబ్బా చాలా వేడిగా ఉంది. వేడిగా ఉన్నప్పుడే మనం ఇలాగైతే చూసారు కదా, చెయ్యి అయితే కాలిపోతుంది ఉంటలు చుట్టేదానికి. ఇలాగైతే ఉండలైతే చేసి పెట్టుకునేద్దాం. అన్నీ చేసిన తర్వాత మీకైతే చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదండి, మన వేడి అంటే చల్లారిన తర్వాత గట్టిగా అవుతాయి అన్నమాట. కానీ ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి మన కొబ్బరి బెల్లం లౌజులు అయితే రెడీ అయిపోయాయి. కానీ కొన్ని మా పిల్లలకైతే ఇస్తున్నా, రండి. బుజ్జి తల్లి తిని ఎలా ఉందో చెప్పు రాజులు. చిన్నారి తిన్నావా? పిల్లలకి చాలా హెల్దీ అన్నమాట. చూసారు కదా. అలాగే ఇలాంటి వంటలు కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.